ఈరోజు తన అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి బయట కూడా చెప్తాడు. నేను రాయలసీమ వాసినే, రాయలసీమ ప్రాంత ప్రజలకు అన్ని రకాల న్యాయం చేస్తానని పదే పదే మీటింగ్లలో చెప్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్క చిన్న ఉపయోగపడేటువంటి కార్యక్రమం రాయలసీమకు చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడున్నటువంటి ప్రాజెక్టు రాయలసీమ ప్రజలకు గుండె చప్పుడును తను చేసేటప్పుడు ఆ రోజు వ్యతిరేకించాడు. ఈ రోజేమో నేను చేసేసాను పోతిరెడ్డి పాడు అని అంటాడు. హంద్రీ నీవాకు దాదాపుగా 90% నిధులు కేటాయించి జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తను తరలిస్తే నా వల్ల చెరువులు నిండుతున్నాయి అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది చూసే వాళ్ళకి ఎలాగుందంటే ఇంకా మేము ఏదైనా ఖండించాలంటే కూడా తెలిసిన వాడితో ఖండించవచ్చు, కానీ తెలియని అమాయకంగా మాట్లాడుతున్నాడా లేకపోతే తను ఒక పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకున్నా కూడా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది. శ్రీశైలం వాటర్ 874 అడుగుల వరకు నిలిపితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుంది అని అంటే కిందికి పూర్తి స్థాయిలో వదలటము. స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వం పైన ఇస్తున్నాడు. గతంలో రాజశేఖర్ గారు టేకప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి, మరి ఆ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ తీసుకోవాలో తెలియట్లేదు. హైకోర్టు కూడా పెట్టండి, రాయలసీమలో అందరికీ ఉపయోగపడుతుందంటే దాని గురించి మాట్లాడు. ఏ రకంగా చూసినా రాయలసీమ ప్రజలను అన్యాయం చేస్తున్నాడు. ఫారెస్ట్ ల్యాండ్స్ని అక్కడెక్కడో వాళ్ళ అభివృద్ధి కోసం అతని సొంత పనుల కోసం అక్కడ టేకప్ చేసుకొని ఆ ల్యాండ్ని కాంపన్సేట్గా ఈ జిల్లాలో ఇవ్వటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. వీటన్నిటిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా అన్ని పార్టీలను అందరినీ కూడా కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాకు నిర్వహించడం, ప్రజలు ఇంత వేలాదిగా తరలి రావడం చూస్తే నిజంగా ప్రజలలో ఎంత నష్టం జరుగుతుంది అన్నటువంటిది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేము చేసేటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపును పట్టి మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇంకా కొద్ది సమయానికి ఈ సభా స్థలానికి చేరుకుంటారు. ఈరోజు మేము ఈ ధర్నాకు ముందే అఖిలపక్షం ఉభయ కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలతో కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఆ రోజు కాంగ్రెస్గా అన్ని పార్టీ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంత సమస్య, ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా ప్రాంత సాగునీరు సమస్య. మీరంతా కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్తే అన్ని రాజకీయ పక్షాలు కూడా కేవలం ఒక తెలుగుదేశం బీజేపీ తప్ప అన్ని రాజకీయ పక్షాలు రైతు సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి ధర్నాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని వారు తెలియజేయడం జరిగింది. దాదాపు శ్రీశైలం నుంచి 874 లెవెల్ వరకు నీరు ఉంచి కిందికి నీరు వదలాలా, మనకు నీరు వదలాలని గతంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా చీఫ్ సెక్రటరీని కలిసడం జరిగింది. కొంచెం కదలికి వచ్చి నీళ్లు వదులుతామని చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా నీరు వదిలే పాపాన బాలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ ప్రాంతంలో వేరుశెనగ అయితేనేమి కానీ అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా నీళ్లు వదిలినా కూడా ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా ఆందోళన ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా వల్ల ఈ ప్రభుత్వానికన్నా కళ్ళు తెరుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుస్తారని ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ కడప జిల్లా చాలా కరువు ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. ప్రభుత్వం చాలా ఇక్కడ చిన్న చూపు చూస్తుంది. దీనికి కానీ కేసీ కెనాల్ వాటర్ కానీ గండికోట కానీ వాటర్ రావడం లేదు. దీని కింద జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ధర్నా చేయడానికి వచ్చింది. ఇక్కడ నుంచి ఎంతో మంది వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు. ఈ రాయలసీమ జిల్లాలలో మనకు జగన్మోహన్ రెడ్డి సారు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు నీళ్లు కావాలని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంతసేపు మనకు రాయలసీమకు నీళ్లు వచ్చేదేమి ఉండదు. ఆయన ఎప్పుడైతే తప్పుకుంటాడో ఆ రోజే మనకు నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా సీఎం గారు అవుతారు. దాని తర్వాత మనకు మంచి రోజులు వస్తాయని కోరుతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, ఈ పూర్తిగా వర్షం వచ్చి ఎండాకాలం పూర్తిగా ఎండకపోయింది. పండేదాన్ని ఇన్పుట్ సబ్సిడీ సరిగా వేయడం లేదా. 14వ సంవత్సరంలో పత్తి మా మండలానికి సంబంధించి ఈ ప్రాంతాల మండలానికి సంబంధించి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దానికి అడిగితే అది లేదు గతి లేదు. ఇప్పుడు ఉండే పంటలకు ఏదో ఆయన రైన్ గన్నులు ఇచ్చినా అవి ఇచ్చినా అంటున్నాడు. అవి నీళ్ళే లేకుంటే రైన్ గన్నులు ఇచ్చి ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన నన్ను నమ్ముకోండి, దేవుడు నమ్ముకోవద్దని. ఆయన నమ్ముకుంటే కరువు వస్తుంది, దేవుడు నమ్ముకుంటే వర్షం వస్తుంది, పైర్లు పండుతాయి. అందుకబట్టి ఆయన నమ్ముకున్న దాని ఈ సంవత్సరం ఈ పైర్లంతా పూర్తిగా నాశనమై దానికి మాకు పరిస్థితి వివరించడానికి ఎవరు లేక ఈయనే దిక్కు అని చెప్పి ఈయనే నమ్ముకున్నాం. ఈయన వల్లనే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి జగన్ మహాధర్నాకు రైతులందరూ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ మహాధర్నాన్ని జయప్రదం చేసి మా సమస్యలను తీరుస్తాడని చెప్పి ఆశిస్తూ చలో. జై జగన్. జగనన్న సీఎం కావాలా, ఒకటి మన కోరిక నెరవేరాలా, రెండు మన పంట లోన్ రావాలా, మన అన్న సీఎం కావాలా, అదే మా ఆశ. ఇదే జై జగనన్న. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఓటు ఎందుకు వేసామురా బాబు అని అందరూ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఆయన వల్ల చాలా నిరుత్సాహపడుతున్నారు. ఒక ఉద్యోగం లేక ఆయనంత అబద్ధాలు ఆడే వ్యక్తి ఇప్పుడు అందరూ లేటుగా అందరూ తెలుసుకుంటున్నారు.
ఆయన అంత అబద్ధాలాడే వ్యక్తి ఏ స్టేట్లో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఈయన ఇప్పుడు నిజంగా తెలుస్తుంది ఈయన అబద్ధాలు ఏమేమి ఆడుతున్నారని మన ప్రజలకు అంతే తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇట్లా ఎంతమంది ఆయన వల్ల నిరుద్యోగులు అంతా బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు లేవాలి ఆయన అని కోరుకుంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కడపలో ఉంది, దాన్ని ఇస్తామని చెప్పేసి విభజన హామీలో ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు. ఏమైంది? ఆయన చేయనీయడు, ముఖ్యంగా పోయి స్టేట్లో పోయి పోరాడడు. ఈయన వల్ల అసలు మాకు అన్నీ లాస్ జరుగుతున్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడు, ఉండడు, పుట్టబోడు.